కాకినాడ వాఫ్ రోడ్ జై భారత్ ట్రాన్స్పోర్ట్ లో జరిగిన బాణసంచా పేలుడు కారణంగా మృతి చెందిన గజ్జెల మద్దిలేటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ డైరీ ఫారం సెంటర్ నూకాలమ్మ మాన్యం నివాసం ఉంటున్న మద్దిలేటి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మద్దిలేటి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ లో బాణసంచా పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలియకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. పోలీసులు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. మద్దిలేటికి 9 లక్షలు, మేడిసిటీ లోవరాజు, బోడు అశోక్ ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయాలైన ధారా నగేష్, బొందును పూతరాజులకు 50,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. కేసు అనంతరం మద్దిలేటితో పాటు గాయాలైన వారికి తిరిగి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్, సునీత, ఉమ్మి బాలాజీ, ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, కుక్కల పోతురాజు, ట్రాన్స్పోర్ట్ మేస్త్రి పోతురాజు, సిఐలు సునీల్ కుమార్, నాగదుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందించడం జరిగింది. కానీ ప్రమాదం పెద్దది. అందులో గజ్జల మద్దిలేటి గజ్జల మరణించడం జరిగింది. ఇతర పెద్ద గాయాలైన పోతే కొంచెం మరి ఇద్దరికి ఇష్యూస్ అవ్వడం జరిగింది. 5 అందులో ఒకరు మరణించడం జరిగింది. ఇటువంటి సంఘటన ఇప్పుడు లేదు. కానీ ట్రాన్స్పోర్టర్లు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. పేలిడి పదార్థాలు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కూడా పెద్ద నేరం, చాలా తప్పది. ఇంకా అలాంటి జరగకూడదు. పోలీసు కూడా సరిగ్గా చూసుకోవాలి. కూడా చెప్పాం డిపార్ట్మెంట్ కూడా. ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అయితే వాళ్ళకి 3 పిల్లలు, ఆయనకి పేద కుటుంబం. అందుకే వాళ్ళకి నగరం కూడా ఆ కంపెనీ వాళ్ళు 18 లక్షలు ఇప్పించడం జరిగింది. అందులో 9 లక్షలు ఇచ్చారు. లక్షలు సెటిల్మెంట్ అయ్యడానికి మాట్లాడడం జరిగింది. అదే మిగతా వాళ్ళకైతే 1,50,000 ఇప్పుడు ఇచ్చాం. 1,50,000 ఇస్తారు. మళ్ళీ ఇద్దరికేమో 1,00,000 రూపాయలు ఇవ్వడం, చిన్న గాయాలకి 1,00,000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి 50,000 చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్థిక సాయం ఎంత అందించినప్పుడు కూడా లోటే. అది వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆ విషయంలో కానీ ప్రభుత్వపరంగా సహాయం కావాలని చేసి ఆ కుటుంబం అన్ని విధాల అంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదే చనిపోయిన గజ్జల మద్దిలేటి గజ్జల సానుభూతిని, సంతాపాన్ని తెలియపడుతూ వారు ఆరోగ్యం కలగాలని, వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల ధైర్యం అన్నీ ఇచ్చి కుటుంబం భగవంతుడు అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాను. మీ ద్వారా